ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి నూతన నిబంధన నుండి ప్రతిరోజు ఒక అధ్యాయము చదువుకుంటూ ఉన్నాము. మీరు కూడా ఆసక్తి కలిగి ఉంటే నాతో కూడా కలిసి ఆలకించండి. ఈరోజు మార్కు సువార్త 16వ అధ్యాయము. మృత్యుంజయుడు. విశ్రాంతి దినము గడిచిన తరువాత మగ్దల మరియమ్మ, యాకోబు తల్లి మరియమ్మ, సలోమియమ్మ యేసు భౌతిక దేహమును అభిషేకించుటకై సుగంధ ద్రవ్యములను కొని ఆదివారము వేకుజామున బయలుదేరి సూర్యోదయ సమయమునకు సమాధిని చేరిరి. సమాధి ద్వారము నుండి ఆ బండను తొలగింప మనకు ఎవరు తోడ్పడుదురు అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. అది ఒక పెద్ద రాయి. కానీ వారు వెళ్ళి చూచినప్పటికీ ఆ రాయి తొలగింపబడి ఉండుట చూచిరి. వారు సమాధిలోనికి పోగా తెల్లని వస్త్రములు ధరించి సమాధి కుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ఒక యువకుని చూచి ఆశ్చర్యచకితులైరి. అతడు వారితో, మీరు భయపడకుడు, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన పునరుద్ధానముడయ్యెను, ఇక్కడ లేడు. వచ్చి ఆయనను ఉంచిన స్థలమును చూడుడు. మీరు వెళ్ళి పేతురునకు తక్కిన శిష్యులకు, ఆయన మీకంటే ముందు గలిలియకు వెళ్ళుచున్నాడు, తాను చెప్పినట్లు మీరు ఆయనను అచట చూచెదరు అని చెప్పుడు అనెను. వారు ఆశ్చర్యముతోనూ భయముతోనూ బయటకు వచ్చి అచట నుండి పరిగెత్తిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. సుదీర్ఘ సమాప్తము. మగ్దల మరియమ్మకు దర్శనము. ఆదివారము ప్రాతకాలమున పునరుద్ధానుడైన యేసు తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దల మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను. ఆమె వెళ్ళి ఆయనతో ఉండిన వారును దుఃఖసాగరములో మునిగి ఉన్న ఆయన శిష్యులకును ఈ సమాచారమును అందజేసెను. ఆయన జీవించి ఉన్నాడనియు ఆమెకు దర్శనమిచ్చెననియు విని వారు నమ్మరైరి. 2 శిష్యులకు దర్శనము. పిదప ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచున్న 2 శిష్యులకు వేరొక రూపమున దర్శనమిచ్చెను. వారు 2 తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరిచిరి, కాని వారు నమ్మలేదు. శిష్యులందరకు దర్శనము. తదుపరి 11 శిష్యులు భోజనము చేయుచుండగా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకును హృదయ కాఠిన్యమునకును వారిని గద్దించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగియుందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. మోక్షారోహణము. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. సంక్షిప్త సమాప్తము. ఆ స్త్రీలు వెళ్ళి పేతురుతోనూ ఆయన సహచరులతోనూ ఈ సంగతులను గూర్చి సంక్షిప్తముగా తెలియజేసిరి. పిదప పవిత్రమును సజీవమును అగు ఈ నిత్యరక్షణ సువార్తను యేసే తన శిష్యుల మూలమున లోకమంతటా వ్యాపింపజేసెను. ఆమేన్. ప్రభునందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నేటితో మార్కు సువార్తను పూర్తి చేసుకొని ఉన్నాము. మరుసటి రోజు నుండి మరొక సువార్త
లూకా సువార్తను అధ్యయనం చేసుకుందాము. అందరూ కూడా